ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సలిజంపై మరో దాడి జరిగిందని, నక్సల్స్ ఫ్రంట్లో విజయం సాధించామన్నారు. మన భద్రతా సంస్థలు సుకుమాలో జరిపిన ఆపరేషన్లో 16 మంది నక్సలైట్లను హతమార్చాయని, ఇక భారీ ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 31 మార్చి 2026 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని నిశ్చయించుకున్నామన్నారు. ఆయుధాలు కలిగి ఉన్న వారికి విజ్ఞప్తి ఏంటంటే, ఆయుధాలు మరియు హింసతో మార్పు తీసుకురాలేమని, శాంతి మరియు అభివృద్ధి మాత్రమే మార్పును తీసుకురాగలవు అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు అమిత్ షా. సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్పై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. భద్రతా బలగాల ధైర్య సాహసాలను అభినందిస్తున్నానన్నారు. వారి ధైర్యానికి సాల్యూట్ చేస్తున్నా అన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం నిరంతరం విజయం సాధిస్తోందని, మార్చి 2026 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు. संभाग के अंतर्गत जिला बीजापुर और जिला कांकेर में 2 इलाके में अलग अलग मुठभेड़ अभी जारी है। जिला बीजापुर के मुठभेड़ में बीजापुर डीआरजी, सुकमा डीआरजी, कोबरा सीआरपीएफ का बल शामिल रहा है। ये तीनों जिला के सरहदी इलाका में बीजापुर, दंतेवाड़ा और सुकमा का सरहदी इलाके में ये मुठभेड़ हुई। आमतौर पर इस क्षेत्र में पश्चिम बस्तर माओवादी डिवीजन कमेटी का और पीएलजी कंपनी नंबर 2 का उपस्थिति रहते हैं। अभी తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ నెలకొంది. మంత్రివర్గ విస్తరణతో పాటు పలు శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎవరి శాఖ మారుతుందో అనే ఒక గుబులు గుండెల్లో పట్టుకుంది. ప్రాధాన్యత గల శాఖలను సీనియర్ మంత్రులు ఆశిస్తున్నారు. అటు మంత్రుల పనితీరుపై ఇప్పటికే ఏఐసీసీకి రిపోర్ట్ చేరింది. దీంతో ఎవరి శాఖలు మారుతాయి, ఏ మంత్రిత్వ శాఖలో కోతలు పడతాయి అనేది ఆసక్తిగా మారింది. వచ్చే నెల ఏప్రిల్ 3వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుపైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో కొత్త ట్విస్ట్ నెలకొంది. బీసీ నేతకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 కీలక నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్లలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ప్లాన్ చేస్తోంది. ఇక వీరిద్దరిలో ఎవరికి బాధ్యతలు ఇచ్చినా నేతలంతా సహకరించాలని అధిష్టానం ఆదేశాలిచ్చింది. అధ్యక్షుడి ఎంపికలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కీలకం కానుంది. హైదరాబాద్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపైన ఐసీసీలో సీఎం సమీక్ష నిర్వహించారు. 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపైన రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, ప్రజలకు అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలన్నారు. ఆదివారం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది తెలంగాణ సర్కార్. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో 84% జనాభాకు మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్నారు. రేపటి ప్రోగ్రాంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇక మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారని తెలిపారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం మన హుజూర్నగర్ పట్టణంలో ఏర్పాటు చేయబడింది. ఇనాగ్రేషన్ లాంచ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా రావడం జరుగుతుంది. చాలా మంది బయట నుంచి కూడా ఎంపీలు, ఎమ్మెల్సీలు వస్తారు. ఈ సన్నబియ్యం పండుగలో, ఉగాది పండుగన ఈ ఉత్సవాల్లో మా ఎంబడి ఈ కార్యక్రమంలో పాల్గొని చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు అయితే చెప్పవలసింది. రేపు ఏమైనా కార్యక్రమం రాకుంటే మాత్రం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని భావించాలి. మీరు భావించరు. మీరు రావడమే కాదు, మీ ఊర్లో ప్రతి ఒక్కరిని తరలించాలి. ఆటోలు పెడతారా, తుఫాను పెడతారా, మోటార్ సైకిల్సా, సైకిల్లా, నడిచేస్తారా, మీ ఇష్టం. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న రాబడిని గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికే ప్రయత్నిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ మధ్యతరగతి, పేదవారికి అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ను ప్రారంభిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారి తెలంగాణలో చేశామన్నారు.
మన కార్యాలయాలు అన్ని హంగులాలతో ఉండాలనే ఆలోచన చేసి 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఫస్ట్ ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ఒకటే చోట ఉంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలు అందించవచ్చు. నేను అనేక సందర్భాల్లో మా అధికారుల సోదరులకు అందరికి తెలియజేయడం జరిగింది. ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఈరోజు అధికారులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారితో పనిచేయడానికి అన్ని వసతులు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు నడుస్తాం. పొద్దున్న నుంచి కమాన్పూర్ లో మండల రెవెన్యూ కార్యాలయం, అది కూడా సమీకృత మండల కార్యాలయం ఏర్పాటు చేయటం, రామగిరి మండలంలో కూడా సమీకృత మండల కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కు శంకుస్థాపన చేశాం. కలుసుకొని దాదాపు 125 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు మొదలైనవి. మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు లేనివన్నీ తీసుకురావాలని ఆలోచన చేస్తే ప్రజలందరూ కోరినరు. సరే, ప్రజలందరూ కోరిన మీదటే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు వారికి అవకాశం ఇచ్చింది. ఉదాహరణ చెప్తా ఉన్నా, టౌన్ లో ఉన్న బస్ స్టాండ్. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మంత్రి సీతక్క. రాజ్యాంగం అమల్లో బీజేపీ విఫలమైందన్నారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని గగ్గోలు చేస్తున్నాయని, ప్రజల కంటే కేసీఆర్ కుటుంబానికి బీజేపీ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ అవుతోందని అన్నారు. కార్యక్రమానికి మరి ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మా సోదరుడు కైలాస్ నేత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క 2వ తారీఖు నుంచి, ఏప్రిల్ 2వ తారీఖు నుంచి గ్రామాన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సన్నాహక కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కైలాస్ నేత గారికి కూడా వెల్కమ్ చెప్తూ, ఖచ్చితంగా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని తీసివేయాలని, బడుగు బలహీన పేద వర్గాల యొక్క హక్కులను, మనుషులు అనేటువంటి వారి అందరి హక్కులను కాలరాసి మనస్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చి కుల మతాల పేరుతోటి ప్రజల మధ్య చిచ్చుపెట్టి మరి ఐక్యతను దెబ్బతీసి అభివృద్ధిని కుంటువేస్తూ మరి బీజేపీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ రోజు వాళ్ళ యొక్క కుట్రలను బహిర్గతం చేస్తూ, దేశాన్ని ఐక్యం చేస్తూ, ప్రజల్ని ఐక్యం చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. జై బాపు, జై భీమ్ యొక్క భారత రాజ్యాంగాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు తీసుకెళ్లి ప్రజల బీసీ కుల వృత్తులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీసీ బిల్ ఆమోదంపై కాంగ్రెస్, బీజేపీలు తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీ బిల్లులకు తీర్మానం చేయటం మాత్రమే కాదని కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే ముందే మనం అనుకున్నాం, మన రాష్ట్రం వస్తే సబ్బండ వర్ణాలు సల్లగుంటాయి, అందరికీ కూడా వృత్తి పనులు చేసుకునే వాళ్ళకైనా, ఇంకే పనులు చేసుకునే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటట్టు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సౌలత్ అవుతుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి 10 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రంలో సంక్షేమ బడ్జెట్ 2,86,000 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో 70% వరకు కూడా మన బీసీలకే చెందిందంటే అది మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 5 మంది రాజ్యసభ సభ్యులను, బీసీలను మనం ఢిల్లీకి పంపించుకోవడం జరిగింది. 8 మంది ఎమ్మెల్సీలను ఇచ్చుకోవడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు 58 మంది కార్పొరేషన్ చైర్మన్లను బీసీ నాయకులకు ఇచ్చుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ కూడా అటువంటి పరిస్థితి లేకుండే. కొడంగల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం పండితులు సీఎంకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఓ మహనీయుడి విజన్కు ప్రతిరూపమే టీడీపీ అన్నారు చంద్రబాబు. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం దక్కించుకున్నామన్నారు ఆయన. టీడీపీ నాశనాన్ని కోరుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారని వెల్లడించారు. 2024 ఎన్నికలు చరిత్రను సృష్టించాయన్న చంద్రబాబు,
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అఖండ విజయాన్ని సాధించాయన్నారు. పార్టీకి బలం కార్యకర్తలేని తర్వాతే నాయకులు అన్నారు చంద్రబాబు. సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక మహనీయుడి యొక్క విజన్. మామూలుగా అధికారం కోసం రాలేదు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభిలాషులతో మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక ఆవేశంలో పుట్టింది. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఒక సంచలనం, అదే ఒక శక ఆరంభం, అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు. పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో పార్టీలు వచ్చాయి, చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక శతాబ్దం కాదు, ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగం అని, చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు బీసీలంటే లెక్కలేనితనం ఉండేది, రాజకీయ గుర్తింపు ఉండేది కాదు. ఈ రోజు సమాజంలో బీసీ అంటే సమాజానికే వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంది. వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మీరు చూశారు, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా సీట్లు ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను, ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ, ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా. ఇది ఒక చరిత్ర. హైటెక్ సిటీ అంటే ఎవరికి అర్థం కాలేదు, ఐటీ అంటే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటే అర్థం కావడం లేదు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అర్థం కావడం లేదు. ఏ అంటే చాలా మంది వెనకబడుతున్నారు, కానీ ఏ అని అందరూ వాడుతున్నారు. ఫోన్లు ఉన్నాయి అందరికీ. మీరు ఫోన్ ఎత్తుకుంటే ఏదైనా డౌట్ వస్తే చాట్ జీపీటీకి వెళ్ళి దాన్ని అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఈ యొక్క ఏ వాడకంలో మనం ముందున్నాం. భారతీయులు 68% ఉంటే ప్రపంచం మొత్తం 31% ఉన్నారు. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒకటే మళ్ళా ఈరోజు మీ ఆనందాన్ని పంచుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటాం. అయితే మీరు నా చుట్టూరు తిరిగితే మాత్రం మీకు న్యాయం జరగదు. మీరు ప్రజల చుట్టూరు తిరగండి, మీ చుట్టూరు నాయకులు తిరుగుతారు. అలాంటి నాయకులకు నేను అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఏ జిల్లాకు పోయినా ముందు కార్యకర్తలను కలుస్తున్నా, ఒక 2 గంటలు టైం స్పెండ్ చేస్తున్నా. ఆ 2 గంటలు టైం స్పెండ్ చేస్తే నాకు ఎంత స్ట్రెంగ్త్ వస్తుందంటే, నా సొంత ఇంటికి పోయి ఒక కాఫీ తాగితే ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందాన్ని పొందుతున్నాను. 43 ఏళ్లు కష్టపడ్డారు. నేను నా కళ్ళ ముందర చూశాను మీ త్యాగాలన్నీ. రెడ్ బుక్ తెరవగానే కొందరికి గుండెపోటు వచ్చిందన్నారు మంత్రి లోకేష్. కొంతమంది బాత్రూంలో జారిపడ్డారని అన్నారు. మరో 40 ఏళ్లు టీడీపీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు లోకేష్. గల్లీ రాజకీయాలు చూసాం, ఢిల్లీ రాజకీయాలు శాసించామని అన్నారు. క్లైమోర్ మైండ్స్కే భయపడలేదు, కామెడీ పీస్లకు భయపడతామా అంటూ అన్నారు లోకేష్.
అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు 4వ టర్మ్లో ఉన్నాను. గౌరవ అధ్యక్షుడు వారు నేను కోరేది ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఎపిసోడ్పై హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీకే అల్టిమేటం జారీ చేయడాన్ని టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకున్న ఘటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో భాగంగా 3 సభ్యుల కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది. కమిటీలో జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎంపీ చిన్ని, పార్టీ సమన్వయకర్త మంతిన సత్యనారాయణరాజు ఉన్నారు. ముఖ్యంగా 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కొలికిపూడి పార్టీకే అల్టిమేటం జారీ చేయడంతో హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. కూటమి సర్కార్పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొని అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారం కోసం పుట్టింది కాదని, ఆవేశంలో పుట్టిందని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఏపీలో సంచలనంగా మారింది. ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారని అన్నారు. విజయవాడలో ప్రవీణ్ 4 గంటలు ఆగారని చెప్పారు. విజయవాడలో ఎవరిని కలిశారు అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ పెథాలజీకి అన్ని వివరాలు పంపించామని డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. సేపు ఒక విజయవాడలో మాత్రమే, విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 అవర్స్. కృష్ణా జిల్లాలోని భూ కబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒక్కరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కంకిపాడు పీఎస్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలకు తీసుకొచ్చారు పోలీసులు. పరీక్షల అనంతరం గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై కేసు నమోదైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్లో సిట్ ఎదుట హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా శ్రవణ్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో A6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణకు అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో భారీ మోసం వెలుగు చూసింది. పన్ను చెల్లించే వారిని సిబ్బంది మోసగిస్తున్నట్టుగా గుర్తించారు. 6గురిపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో 2 ఐటీ ఇన్స్పెక్టర్లు, 3 ట్యాక్స్ అసిస్టెంట్లు, ఓ ప్రైవేట్ వ్యక్తి ఉన్నట్టు నిర్ధారించారు. నిందితుల నివాసాల్లో సిబిఐ సోదాలు చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 36వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మిగతా 6గురి ఆచూకీ కోసం అన్వేషిస్తోంది రెస్క్యూ సిబ్బంది. మరోవైపు టన్నెల్లో మట్టి, బురద, టీబీఎం మెషిన్ శిథిలాల తొలగింపు శరవేగంగా సాగిస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ సమీపంలో కూరుకుపోయిన వ్యర్థాలను వెలికితీసి బయటకు పంపుతోంది రెస్క్యూ టీం. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. కింగ్స్ ప్యాలెస్లోని ఓ ఎక్స్పోలో కాల్పులు జరిగాయి. షాప్ ఓనర్స్ మధ్య గొడవ కాల్పుల వరకు దారితీసింది. ఓ షాప్ యజమాని గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెస్లా బాస్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు.
ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ను విక్రయించినట్టుగా ప్రకటించారు. తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన XAIకి ఎక్స్ను $33 బిలియన్ల విక్రయించినట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్ రూపంలో జరిగిందన్నారు. XAI విలువను $80 బిలియన్ నిర్ధారించారు. 2022 అక్టోబర్లో ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్కు $54.20 చొప్పున $44 బిలియన్ చెల్లించారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.